మొత్తంగా మహిళల్ని మోసం చేశాడండి జగన్మోహన్ రెడ్డి. అక్కడ అయిపోయింది. పెన్షన్లోనూ ఫెయిల్ అయిపోయాడు. హౌసింగ్ స్కీమ్ 28 లక్షల ఇళ్ళు నేనే కట్టించిస్తా అని ప్రకటించేశాడు. అబ్బో నిజమే కాబోలు ప్రతి పేదవాడికి సొంతింటి కళ నిజమవుతుంది అనుకున్నారు ప్రజలందరం, మేము కూడా అనుకున్నాం. కానీ తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు 7 లక్షలకు పైగా టిక్కో ఇళ్ళు నిర్మిస్తే దానిలో దాదాపు 3.5 లక్షల ఇళ్ళు కంప్లీట్ అయిపోయినాయండి. వాళ్ళందరికీ మనం బాండ్స్ కూడా ఇచ్చేశారు గత ప్రభుత్వం. అవి కక్ష సాధింపుతో అవి కూడా ఇవ్వకపోయాడు, అవి కూడా లబ్ధిదారులకు ఇవ్వలేకపోయాడు నిన్న మొన్నటి వరకు. ఆ 7 లక్షల పైన ఉన్నటువంటి టిక్కో ఇళ్ళు కూడా 4 లక్షలు ఇవి అర్హులు కావు అని చెప్పి అవన్నీ కూడా రద్దు చేసేశాడు. ఎన్ని ఇళ్ళు కట్టాడండి? 8,200 ఇళ్ళు నిర్మించాడని చెప్పి మనం చెప్పే లెక్క కాదు, సాక్షాత్తు కేంద్రమే చెప్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ స్కీమ్ కింద వచ్చే డబ్బులు కూడా మనోడు ఇవ్వట్లేదు, అవి కూడా దారి మళ్లించేసుకుంటున్నాడు.